స్క్రీన్ అయితే నేను స్క్రీన్ షేర్ చేసి కంటిన్యూ చేస్తాను. ఇక్కడ నిన్న మనము జస్ట్ థీమ్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఆ థీమ్ సెట్టింగ్స్, మెనూస్ ఇవి చూసాము. ఇప్పుడు మనము పేజెస్, పోస్ట్లు యాడ్ చేసుకొని అలాగే మనం ఓన్గా మన వెబ్ పేజెస్ని ఎలా డిజైన్ చేసుకోవాలో మనం చూద్దాం ఈరోజు. లైక్ ఇప్పుడు మీరు నేను అడిగిన క్వశ్చన్కి మీరు సేవ్ చేసింది ఎక్కడ చూడాలి అంటే ఇక్కడికి వచ్చేసి దీని మీద అయితే విజిట్ ఏ సైట్ ఇక్కడ క్లిక్ చేసినా వస్తుంది. ఇట్లా మీ సైట్ కనిపిస్తుంది. లేదు లైక్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వరకు కాపీ చేసుకొని మనం సపరేట్గా ఇంకొక విండోలో చెక్ చేసుకున్నా కూడా మనకి కనిపిస్తుంది వెబ్సైట్. మనమైతే ఇక్కడ ఎలా చేంజెస్ చేసుకోవాలి ఇవన్నీ చూసాము. బటన్స్ చేంజ్ చేసుకోవటము, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవన్నీ. ఈరోజు ఇదంతా ఆల్రెడీ ఇచ్చిన థీమ్ని మనం ఎడిట్ చేసుకున్నాం. కొత్తగా మనం ఏం క్రియేట్ చేయలేదు, కావాల్సినట్టు రీడిజైన్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు మనము కొత్తగా క్రియేట్ చేయాలి. ఎందుకంటే ప్రతి క్లయింట్ ఈ థీమ్ డిజైన్ ఏది ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయడు, లేదంటే ఆయన బిజినెస్కి ఇది సూటబుల్ కాకపోవచ్చు. డిఫరెంట్ వెబ్సైట్స్ డిఫరెంట్ వేస్లో ఉంటాయి కాబట్టి ఒక్కొక్కళ్ళ వే ఆఫ్ థాట్ని బట్టి మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లా ఇప్పుడు మనం చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ పేజెస్ అయితే క్రియేట్ చేసాం నిన్న మెనూ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు మనం ఒక పేజ్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం. సరే, హోమ్ పేజ్ అనేది ఇలానే వదిలేసేసి మనం అబౌట్ అస్ పేజ్ క్రియేట్ చేద్దాం. అబౌట్ అస్ పేజ్ క్రియేట్ చేయాలి అంటే మనకి పేజ్ బిల్డర్ కావాలి. ఇప్పుడు ఈ పేజ్ బిల్డర్ లేకపోతే మనం ఈ పేజీని డిజైన్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇదంతా వర్డ్ ప్రెస్ ఫార్మాట్లో ఉంది. ఇక్కడ మనం ఏదైనా యాడ్ చేయాలన్నా ఈచ్ అండ్ ఎవ్రీ దానికి మనం బ్లాగ్స్ యాడ్ చేసుకోవడము, ప్రతి స్టెప్ వన్ బై వన్ చేయిస్తూ ఉండాలి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. ప్రీవియస్ ఇలా ఉండేది కాదు. స్టార్టింగ్లో ఇదేంటంటే బ్లాగింగ్ లాగా ఉండేది కాబట్టి చాలా ఈజీగా డిజైన్ చేసుకోవడానికి ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే మనం కంటెంట్ అప్డేట్ చేసుకోవడానికి కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉండేది. తర్వాత ఇంప్లిమెంటేషన్స్ పెరిగినాక ఈ డైరెక్ట్ వర్డ్ ప్రెస్లో చేయడం కొంచెం కాంప్లికేటెడ్గా అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి పేజ్ బిల్డర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మనము ఒక పేజ్ బిల్డర్ అంటే మనం డిస్కస్ చేసాం కదా, లైక్ ఎలిమెంటర్ అని, దాన్ని మనం యూజ్ చేద్దాం. ఇక్కడ ప్లగ్గిన్స్లోకి వెళ్ళి యాడ్ ఏ ప్లగ్ఇన్, ఇక్కడ మనం రీసెర్చ్ చేయాలి ఎలిమెంటర్. స్పెల్లింగ్ రాంగ్. యా, ఎలిమెంటర్. ఇక్కడ వచ్చేసి దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ ప్లగ్ఇన్. ఇన్స్టాల్ అయినాక యాక్టివ్ చేసుకోవాలి. ఇక్కడ యాక్టివ్ అయిపోయింది. ఇక్కడ డియాక్టివ్ అని వచ్చిందంటే ఇది ఆల్రెడీ యాక్టివ్లో ఉన్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్ పేజెస్కి వెళ్ళి ఇక్కడ అబౌట్ అస్ పేజ్ని డిజైన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎడిట్ చేసాము. ఎడిట్ చేసినాక ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చింది. ఇంతకుముందు మనకి ఇక్కడ ఏ ఆప్షన్స్ లేవు. ఇప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది, ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని. ఇక్కడ టైటిల్ అయితే ముందు ఏ పేజీకైనా ముందు టైటిల్ ఇక్కడే పెట్టాలి, ఎలిమెంటర్లో పెట్టము. ఇక్కడ ఫస్ట్ టైటిల్ పెట్టినాక రిమైనింగ్ పేజీని ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవాలి. ఎలిమెంటర్ ఓపెన్ చేసి
ఇది ఫస్ట్ టైం అయితే ఇలా అడుగుతుంది. ఇది మనము స్కిప్ చేసేస్తే నెక్స్ట్ మనకి ఈ డాష్ బోర్డ్ అనేది మనకు వస్తుంది, ఎలిమెంటరీ డాష్ బోర్డ్. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి బేసిక్ ఫ్రీ ఇచ్చాడు. రిమైనింగ్ మనకి ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్స్ అన్ని ప్రో వర్షన్. ఇప్పుడు మనం దీన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే మనము పేమెంట్ అనేది చేయాలి. ఎక్కువగా అన్నీ యూజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ప్లాన్ సెలెక్ట్ చేసుకోమని ఇట్లా ఉంది. ఒక సైట్కి ఇట్లా ఈ అమౌంట్ పెడితే మనకి ప్లగ్ఇన్ అనేది ప్రో వర్షన్ వస్తుంది. లేదంటే దీన్ని మనం ఫ్రీ వర్షన్ తోటి కూడా చేసుకోవచ్చు. బట్ బేసిక్ వెబ్సైట్స్కి ఇవి సరిపోతాయి. బట్ అడ్వాన్స్డ్ వెబ్సైట్స్, కొంచెం ఎక్కువ ఫీచర్స్ ఉన్న వెబ్సైట్స్కి అయితే ఇవి మనం ప్రో వర్షనే తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ వర్షన్ అంతగా మనకి వర్కౌట్ అవ్వదు. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మనం ఒక వెబ్సైట్ తీసుకుందాము. వెబ్సైట్ ఎలా అంటే ఫస్ట్ అబౌట్ అస్ పేజ్లో అబౌట్ కంపెనీ గురించి ఒక ప్రొఫైల్ ఉంటుంది. లేకపోతే ఆ ప్రొఫైల్ పక్కన టెక్స్ట్ అబౌట్ అని, తర్వాత విజన్, మిషన్, ఇట్లా మనం దానికి తగ్గట్టుగా కంటెంట్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ చాట్ జీపీటీ యూజ్ చేసి అబౌట్ అస్ కంటెంట్ అండ్ ఇక్కడ ఇట్లా కొంత కంటెంట్ అనేది ఇస్తుంది మనకి. అంటే ఈ కంటెంట్ అంతా ఇదివరకు కంటెంట్ రైటర్ చేత రాపిచ్చేవాళ్ళు కాన్సెప్ట్ చెప్పి. బట్ మనకి ఇప్పుడు అంత అవసరం లేదు. జస్ట్ ఈ టూల్ని యూస్ చేసుకొని రాసుకోవచ్చు. రైట్ అబౌట్ అ స్పేస్ కంటెంట్, విజన్, మిషన్, ఇంకా మనం ఏమన్నా కావాలంటే కూడా ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. అవర్ సర్వీసెస్, ఇంకా మనకు కావాల్సినవి. బట్ ఇది బేసిక్ లెవెల్లో జస్ట్ ఒక 3 పార్ట్స్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ అబౌట్ అస్ పేజ్ ఉంది కదా, ఈ అబౌట్ అస్ పేజ్లో మనము ఫస్ట్ ఒక కంపెనీ కానీ సర్వీసెస్ కానీ ఒక ఇమేజ్ పెట్టి దాని పక్కన మన వెబ్సైట్ గురించి రాస్తున్నాం అబౌట్ అస్. ఇక్కడ అబౌట్ అస్ పేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనకి అబౌట్ అస్ పేజ్ ఏది సెలెక్ట్ చేసుకున్నాం అది ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సింబల్కి వచ్చి ఇక్కడ ఫ్లెక్స్ బాక్స్ ఉంది. ఈ ఫ్లెక్స్ బాక్స్ తీసుకొని మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. మనకి ఏ మోడల్ కావాలో అలాంటి సెలెక్ట్ చేసుకోవాలని. ఇప్పుడు మనకి 2 పార్ట్స్ కావాలి. లైక్ ఒకటేమో ఇమేజ్, ఒకటేమో కంటెంట్. అంటే ఇలా కంటెంట్ ఎక్కువ, ఇమేజ్ తక్కువ ఉన్నదా, రెండు ఈక్వల్గా ఉండేవా, ఇలా 2 పార్ట్స్ రాసి ఇట్లానా మనం ఎలా ప్లాన్ చేస్తే వెబ్సైట్ ఇలా క్లయింట్స్ రిక్వైర్మెంట్ని బట్టి మనం తీసుకుంటాం. బట్ మనం రెండు ఈక్వల్గా ఉండేవి తీసుకుందాం. ఇక్కడ 2 పార్ట్స్ వచ్చినాయి అనమాట. 2 పార్ట్స్ వచ్చినాక ఇక్కడ చూడండి, ఇక్కడ డాష్ బోర్డ్ అనేది మళ్ళీ చేంజ్ అయింది. ఇక్కడ ఏం చేస్తున్నాము, మనము ఒక ఇమేజ్ యాడ్ చేస్తున్నాం. ఈ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఏం కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ యాడ్ చేస్తున్నాం. ఇది డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయాలి. చేసిన తర్వాత చూజ్ ఏ ఇమేజ్. ఇక్కడ చూసే ఇమేజ్ అని ఉంది కదా, మనకి ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్. ఇక్కడ మనకి ఇమేజ్ అనేది వచ్చింది. ఇక్కడ ఇమేజ్ వచ్చిన తర్వాత ఈ ఇమేజ్కి తగ్గట్టు అబౌట్ అస్ రాయాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ కంటెంట్ రాస్తున్నాం. ఇక్కడ కంటెంట్కి క్లిక్ చేసి ఈ ఆప్షన్ వస్తుంది. ఒకవేళ ఇది రాకపోతే, లేదంటే ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తుంది. ఇక్కడ మనకి డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఈ కంటెంట్ ఉందిగా, అబౌట్ అస్ పేజ్ కంటెంట్, ఇది రాసి ఇక్కడ
ఈ ఉన్న డమ్మీ కంటెంట్ తీసి ఒరిజినల్ కంటెంట్ పేస్ట్ చేస్తాం. ఇప్పుడు ఓపెన్ అయింది. ఎట్లా ఉన్నావు? ఇది కొంచెం కంప్లీట్ అయినాక చూస్తాను. ఇది కొంచెం చేస్తాను. సరే. నేను అంటే కంపెనీ పేరు ఇట్లా ఏదో ఒక కంపెనీ పేరు ఉంటుంది. ఆ కంపెనీ పేరు ఇక్కడ పెట్టేసి దీని గురించి అంతా ఇక్కడ రాసాను. ఇప్పుడు ఈ మొత్తం కలిపి ఇలా అయినా ఉంచుకోవచ్చు. లేదు మనకి విజన్ మిషన్ ఇక్కడ అవసరం లేదు, మళ్ళీ వేరేగా రాసుకుందాము సపరేట్గా అంటే ఇంకొక తీసుకొని రాద్దాం. ఇక్కడ నుంచి ఈ కంటెంట్ అంతా డిలీట్ చేసేసి మనకి ఓకే. ఇంకా నెక్స్ట్ ఇది పబ్లిష్ చేసేసి నెక్స్ట్ ఇంకొక సెక్షన్ తీసుకుందాం. ఇంకొక సెక్షన్ తీసుకున్నాక ఇక్కడ కూడా మనం 2 పార్ట్స్లో విజన్ అండ్ మిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చి మళ్ళీ మనం టెక్స్ట్ వన్ మినిట్ అండి వస్తాను. క్లాస్ ఉంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం అవర్ మిషన్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు జస్ట్ ఇది మనం సింపులే, ఇంకా ఏమి యాడ్ చేయలేదు. దీనికి సంబంధించి ఇంకేదన్నా మనము యాడ్ చేసుకోవాలన్న ఇమేజెస్ అట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఫస్ట్ అయితే బేసిక్ ఇది ఇంతవరకు తీసుకుందాం. తర్వాత మళ్ళీ ఐకాన్స్ అవి యాడ్ చేసుకోవడం అవి మళ్ళీ చూద్దాము. నెక్స్ట్ ఇంతవరకు చేసుకున్నాం కదా, ఇదేంటంటే జస్ట్ ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకున్నాం, ఇక్కడ అబౌట్ అస్ కంటెంట్ యాడ్ చేసాము, అలాగే అవర్ విజన్ అండ్ అవర్ మిషన్ యాడ్ చేసుకున్నాం. ఇంకా ఇక్కడ మన సర్వీసెస్ కానీ ఇంకా ఏమైనా మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నాం కదా, దీనికి మనము కొన్ని స్టైల్స్ మనకు కావాల్సిన యానిమేషన్స్ ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు, లైక్ ఈ ఇమేజెస్కి వచ్చేసి షేడింగ్ ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా వేయచ్చు. ఇప్పుడు ఇమేజెస్ ఉంది కదా, మనం సైజెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఇమేజ్కి ఇమేజ్ రొటేషన్స్ సైజెస్ ఉన్నాయి. ఇక్కడ మనము ఇట్లా చేంజెస్ చేసుకోవచ్చు. దీంట్లో చిన్నది వస్తుంది థంబ్నెయిల్ అట్లా ఇస్తే, నెక్స్ట్ ఇది ఇస్తే ఒక టైప్లో వస్తుంది అనమాట. ఇట్లా మనం ఇమేజెస్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైనా క్యాప్షన్ యాడ్ చేయాలనుకో, కస్టమ్ క్యాప్షన్ అంటే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ
ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైనా క్లిక్ చేస్తే ఆ లింక్ వచ్చేటట్టు యాడ్ చేయొచ్చు. ఇటు కస్టమ్ యూఆర్ఎల్ అని ఉంది కదా, మన వెబ్సైట్కి వచ్చేటట్టు పెట్టుకోవచ్చు అనమాట. ఇవి కాకపోతే ఇంటర్నల్ లింక్స్ కూడా ఇచ్చుకోవచ్చు మేజర్గా అయితే. బట్ ఇది డమ్మీ వెబ్సైట్ కాబట్టి మనము ఇది ఇస్తున్నాము. మామూలుగా అయితే అంత అవసరం ఉండదు. ఇంటర్నల్గానే లింక్స్ ఉంటాయి. క్లిక్ చేయగానే ఏదో నెక్స్ట్ పేజ్కి మూవ్ అయ్యేలాగా ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఇట్లా లింక్ ఇస్తాం. ఇమేజ్ క్లిక్ చేయగానే మనకి హ్యాండ్ సింబల్ వచ్చింది కదా, జస్ట్ ఇది హ్యాండ్ సింబల్ వచ్చిందని దీని లింక్ కనెక్షన్ ఉన్నట్టు అనమాట. దీన్ని క్లిక్ చేస్తే ఈ పేజ్కి రీడైరెక్ట్ అయిపోతుంది. రీఫ్రెష్ చేసి అబౌట్ అస్ పేజ్కి వెళ్తే ఇక్కడ చూడండి అబౌట్ అస్ పేజ్ వచ్చింది. జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే మన శ్రీష డిజిటల్ వెబ్సైట్కి వచ్చేసింది అనమాట. ఇమేజ్ మీద క్లిక్ చేస్తే కొన్ని వెబ్సైట్స్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఇమేజ్ని క్లిక్ చేయగానే ఆ ఇమేజ్ నెక్స్ట్ పేజ్కి నావిగేట్ చేస్తుంది అనమాట. ఇట్లా లింక్ ఇస్తారు అనమాట ఇమేజెస్కి కూడా. నెక్స్ట్ ఇప్పుడు దీనికి స్టైల్స్ అవి అప్లై చేద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లెక్స్ బాక్స్ గ్రిడ్ అని ఉంది. మనం ఫ్లెక్స్ బాక్స్ తీసుకున్నాం. తర్వాత విడ్త్ ఎంత, ఫుల్ విడ్త్ మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఈ విడ్త్ వచ్చేసి ఇంకా డిక్రీజ్ చేస్తుంటే చిన్నది వస్తుంది ఇట్లా విడ్త్, ఇంకా పెంచుకుంటే ఇట్లా పెరుగుతుంది అనమాట. 50-50 ఉంది కాబట్టి ఇందాక హాఫ్ వచ్చింది. ఇట్లా విడ్త్ చేంజ్ చేసుకోవచ్చు. మినిమం హైట్ ఇట్లా ఇవి చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇది ఇమేజ్ సైజ్ ఎంత ఉందో అంతే వచ్చింది, ఇది రావట్లేదు. ఇట్లా మనం చేంజెస్ చేసుకోవచ్చు. కాలమ్స్ రోస్ పెంచుకోవడం తగ్గించుకోవడం సైజెస్ ఇవి చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ మనం స్టైల్స్లోకి వెళ్తే దీనికి వచ్చేసి నార్మల్గా ఉంది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు దీనికి వెళ్ళినప్పుడు మనం ఏం కలర్స్ యాడ్ చేయాలి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మౌస్ పెట్టినప్పుడు కలర్ చేంజ్ అవ్వాలి. మౌస్ హోవర్ అంటే మౌస్ దాని మీదకి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ తీసుకుందాం. అండ్ సెకండ్ కలర్ కూడా రెడ్డే తీసుకుందాము. ఇక్కడ మనం వెళ్ళేసరికి చేంజ్ అవుతుంది. మనం తీసేస్తే కలర్ కనిపించదు అనమాట. ఇట్లా మనం మౌస్ ఇక్కడికి వెళ్ళేసరికి కలర్ చేంజ్ అయ్యింది. ఇది మౌస్ ఓవర్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని. నెక్స్ట్ ఇక్కడ మనం రాడికల్ అంటే ఇట్లా కలర్స్ అనమాట డిఫరెంట్గా వస్తాయి. నెక్స్ట్ ఎట్లుండాలి, లెఫ్టా రైటా సెంటర్ మనం బాటమ్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. డ్యూరేషన్ ఎంత, ఎన్ని సెకండ్స్ ఉండొచ్చు. తర్వాత నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ బోర్డర్ కూడా డిఫాల్ట్ బోర్డర్ అయితే మనకి ఒకటే కనిపిస్తుంది. ఇక్కడ నన్ను అన్నాం అనుకోండి బోర్డర్ ఏం కనిపించదు. బోర్డర్ రేడియస్ వచ్చి 10 పెట్టాము. ఇంకా డబుల్ వచ్చింది, డబుల్ లేయర్స్ వచ్చినాయి అనమాట. ఇక్కడ ఇంకో డాట్స్ కనిపిస్తుంది కదా, అది దాన్ని ఒక 30 పెడదాము కనిపిస్తుంది. అలాగే బోర్డర్ నార్మల్గా ఉన్నప్పుడు బోర్డర్ కలర్ ఇలా ఉంది. తర్వాత మౌస్ పెట్టినప్పుడు బోర్డర్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే బోర్డర్ రేడియస్, బోర్డర్ టైప్ అండ్ కలర్స్. బ్లూ కలర్ అంటారు. బాక్స్ షాడో అనేది ఎలా ఉంటుందో మనం చూడండి, మన మౌస్ ఓవర్ వెళ్ళినప్పుడు షాడో వస్తుంది అన్నమాట. అట్లా నెక్స్ట్ ఇక్కడ పబ్లిష్ చేసి మనం వెబ్సైట్ని వచ్చినాక చూస్తే తెలుస్తుంది. మనకి బోర్డర్ వచ్చింది. బోర్డర్ మామూలుగా బోర్డర్ మనం ఎల్లో కలర్ ఉంది, మనం మౌస్ ఓవర్ అవ్వగానే అది బ్లూ కలర్లోకి మారింది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ రెడ్ వచ్చింది, వెనకాల మనకి షాడో వచ్చింది. ఇంత పెద్ద షాడో కావాలంటే ఇది ఉంచుకోవచ్చు, లేదంటే దీన్ని తగ్గించుకోవచ్చు. మనం ఇంకా కంప్లీట్గా మనకి కస్టమైజేషన్ డిజైన్స్ అనేవి ప్రాపర్గా చేసుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ సేమ్ అదే ఫార్మాట్ టెక్స్ట్ కూడా యూస్ చేయొచ్చు. ట్రాన్సిషన్ డ్యూరేషన్ ఇట్లా షేప్ డివైడర్స్ అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది చూడండి. మనకి ఇమేజ్ ఉంది కాబట్టి కనిపించట్లేదు. ఇంక ఇది టాప్లో బాటంలో సెలెక్ట్ చేస్తే కనిపిస్తుంది. అదే అట్లా షేప్ డివైడర్స్ అనమాట. అట్లా మనము డిజైన్గా కూడా ఇది చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం షేప్ డివైడర్స్ పెట్టుకోవచ్చు. ఆ విడ్త్ హైట్ కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇవన్నీ మీరు ఒకసారి ట్రై చేయండి. అంటే కరెక్ట్గా వెబ్సైట్ డిజైన్ చేయాలనేం కాదు, ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు గుర్తుంటాయి. తర్వాత ఎప్పుడైనా అవసరమైనప్పుడు అట్లా డిజైన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ సేమ్ టెక్స్ట్కి కూడా అయ్యే అప్లై చేయొచ్చు. బాక్స్కి సైడ్స్, బోర్డర్స్, షేప్ డివైడర్స్ అండ్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మోషన్ ఎఫెక్ట్స్, ఇమేజ్కి కూడా మీరు మోషన్ ఎఫెక్ట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కావాలంటే. ఇమేజ్కి కూడా అడ్వాన్స్డ్లోకి వెళ్ళేసి యానిమేషన్, ఫెడ్, జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఉందనుకోండి, అది డిజైన్ వస్తుంది అనమాట. ఇట్లా వస్తుంది. జస్ట్ పబ్లిష్ చేసిన తర్వాత మీరు ఈ వెబ్సైట్ ఇక్కడ చెక్ చేసుకుంటే ఇట్లా వస్తుంది. అలాగే సేమ్ ప్రతి బాక్స్కి చేయొచ్చు, లైక్ టెక్స్ట్కి చేయొచ్చు, ఇమేజెస్కి చేయొచ్చు, అన్నిటికీ చేయొచ్చు అన్నమాట. ఇలా వస్తుంది. తర్వాత యానిమేషన్ డిలే అంత కానీ నార్మల్ కానీ ఫాస్ట్గా రావడం ఇవన్నీ మనం చేసుకోవచ్చు. బట్ ఇంకా పెయిడ్ వర్షన్కి వెళ్తే మనకి ఇంకా ఆప్షన్స్ ఎక్కువ వస్తాయి. ఇక్కడ లేఅవుట్స్ డిజైన్ చేసుకోవడం ఇది చేయొచ్చు. ఇది కూడా కంటెంట్ కలర్స్ నార్మల్గా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఇదేమో క్లాసిక్ కలర్. ఇమేజ్ ఏదైనా యాడ్ చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇట్లా ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇంకా ఇమేజెస్లా మనకు అవసరం లేదనుకుంటే ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు దీన్ని. జస్ట్ ఇక్కడ వచ్చేసి కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో సెకండరీ కలర్ ఉంది, ఇది కూడా అదే కలర్ పెడితే సేమ్ కలర్ వచ్చేస్తుంది. బోర్డర్ కలరు ఇవన్నీ కూడా మీరు షేప్ డివైడర్స్ ఇలా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సేమ్ అన్నీ అవే వస్తాయి. వీటికి కూడా సేమ్ అలానే అప్లై చేయొచ్చు. నెక్స్ట్ సేమ్ ఇదే ఫార్మాట్ ఈ హోమ్ పేజీని మనం తీసేసేసి మామూలుగా కూడా కంప్లీట్గా డిలీట్ చేసుకొని మనము చేసుకోవచ్చు అనమాట ఓన్గా. సేమ్ ఎలా చేస్తాం అలా. బట్ హోమ్ పేజీకి అనేది మనకు చాలా టైం తీసుకుంటుంది. అంటే అన్ని ఎలిమెంట్స్ వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో హోమ్ పేజీకి చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనకి కాంటాక్ట్ అస్ పేజ్ చూపిస్తాను. కాంటాక్ట్ అస్ ఎడిట్ చేస్తాను. నెక్స్ట్ ఎలిమెంటరీ
ఇటు కాంటాక్ట్ అస్‌లో మనకేం గావాలంటే ఫార్మ్ కావాలి ప్లస్ మ్యాప్ కావాలి. కాంటాక్ట్ అస్‌లో ఫార్మ్ ఫిల్ జేస్తారు. బట్ అడ్రెస్‌లు యాడ్ జేస్తారు. అది కూడా ఒక సెక్షన్ పెట్టొచ్చు. బట్ ఇక్కడేంటంటే మనం ఆహ్, రె 2 ఆప్షన్స్ తీసుకుందాం. ఒకటి కాంటాక్ట్ అడ్రెస్ రాయడం టెక్స్ట్. హ్మ్. నవ్ అని పెట్టి ఇక్కడ మనము ఫోన్ నంబర్స్, ఈమెయిల్ ఐడీ ఏదో ఒకటి జస్ట్ ఇట్లా పెట్టేస్తాం. ఈ కాంటాక్ట్ దీన్ని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు నీట్‌గా. ఇంకా కొంచెం బాగా టైం స్పెండ్ చేస్తే మనం మంచిగా ప్రాపర్‌గా అన్నీ అలైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనం ఫార్మ్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఫార్మ్ యాడ్ చేయాలంటే మన దగ్గర ఫార్మ్ లేదు. ఈ ఫార్మ్ ఇక్కడున్న ఫార్మ్ ఏంటంటే మనకి పెయిడ్ అనమాట. ఫ్రీగా రాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫ్రీగా యాడ్ చేసుకోవడానికి డబ్ల్యూపీ ఫార్మ్స్ అని ఒక ప్లగిన్ ఉంటది. అది ఇన్‌స్టాల్ చేసుకోవాలిప్పుడు. ఇది డబ్ల్యూపీ ఫార్మ్స్. ఈ ఫార్మ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఫార్మ్‌ని యాక్టివ్ చేసుకున్నాక ఇక్కడొచ్చేసి మనకి ఫార్మ్స్ డబ్ల్యూపీ ఫార్మ్స్ వచ్చింది. ఈ ఫార్మ్స్ వచ్చినాక యాడ్ న్యూ ఫార్మ్. ఇక్కడ మనకి కొన్ని మాత్రమే ఫ్రీ ఉంటాయి. రిమైనింగ్ అంతా పెయిడ్ వెర్షన్ అనమాట. కాకపోతే మనకు ఫ్రీ ఉన్న వాటిని మనం సెలెక్ట్ చేసుకుందాం. మనకి ఏఐతో కూడా ఫామ్ జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఇది బ్లాంక్ ఫామ్ మనం ఓన్గా చేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ ఫ్రీ బిల్ట్ ఉంది. ఈ ఓన్ ఫామ్కి కొంచెం టైం పడుతుంది వీటికి. బట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది యూజ్ చేసుకుందాము. యూజ్ టెంప్లెట్ అని యూజ్ చేసుకొని దీనికి మనకి ఇక్కడ ఏంటంటే నేము, ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ ఈమెయిల్ అయింది ఇది ఉంది కానీ మనకి ఫోన్ నెంబర్ లేదనమాట. ఇక్కడ ఫోన్ నెంబర్ ఆప్షన్ ఇచ్చాడు కానీ ఇది పెయిడ్ వర్షన్ అయితేనే మనం ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ నెంబర్స్ది యాడ్ చేద్దాము. నెంబర్స్ ఉంది కదా, ఇది యాడ్ చేద్దాం. జస్ట్ దీన్ని మూవ్ చేస్తే ఇంకా నెంబర్స్ అనేది ఉంది. దీన్ని ఇక్కడ క్లిక్ చేసి మనకి ఇక్కడ ఇది రిక్వైర్డ్ ఫీల్డ్ కావాలి అంటే నెంబర్ అంటే ఫోన్ నెంబర్ అని ఇక్కడ రాయొచ్చు అనమాట. మొబైల్ నెంబర్ అని మొబైల్ అని ఇది రిక్వైర్డ్ ఫీల్డ్ ఇట్లా ఇచ్చేస్తే రిక్వైర్డ్ ఫీల్డ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది మ్యాండేటరీ అనమాట. ఇది ఫిల్ చేయకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేరు. రిక్వైర్డ్ ఫీల్డ్ అదే ఆప్షనల్ ఇస్తే ఫిల్ చేయకుండా వెళ్ళిపోతారు. కానీ ఫామ్లో మనకి కావాల్సింది ఏంటంటే మోస్ట్లీ ఫోన్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ ఈమెయిల్ ఐడి కన్నా కూడా. కాబట్టి ఇది ఇలా ఇచ్చి ఒక ఫీల్డ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని ఇంకా మనకి కావాలంటే మనకి ఇక్కడ ఉన్న ఫీల్డ్ వరకు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనకు ఆప్షన్స్ ఏమైనా ఫ్రీ ఉంటే అవి డ్రాప్ డౌన్ మెనూలాగా యాడ్ చేసి లాంగ్వేజ్ ఏంటి మీరే తెలుగునా ఇంగ్లీషా అట్లా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మల్టిపుల్ చాయిస్ ఇవి యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇంకా ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మినిట్.
హలో. యాహ్! ఇక్కడ మనము ఏది కావాలన్నా మిగతా యాడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే మనకి ఇంకేం అవసరం లేదు కాబట్టి ఇక్కడ వచ్చేసి ఎంబెడెడ్ కోడ్ మనకేదైనా కోడ్ ఉంటే ఆ కోడ్ యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. న్యూ పేజ్ క్రియేట్ చేసుకోవడం కంప్లీట్‌గా అట్లా కోడ్ నుంచి కూడా. మనం కోడింగ్‌తో అవసరం లేదు. ఓన్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ కాబట్టి ఇక్కడ సేవ్ చేసేద్దాం. మనం ఈ ఫీల్డ్ యాడ్ చేసుకొని సేవ్ చేసేసాం. సేవ్ చేసి నెక్స్ట్ స్టెప్ ఇక్కడికొచ్చేసి ఇక్కడ సింపుల్ కాంటాక్ట్ ఫార్మ్ అని ఉంది నేము. ఒకటి మనము ఇక్కడ నుంచి ఈ షార్ట్ కోడ్ కాపీ చేసుకొనైనా మనం కాంటాక్ట్ ఫార్మ్ పేజ్‌లోకెళ్ళేసి పెట్టొచ్చు. లేదంటే డైరెక్ట్‌గా కాంటాక్ట్ పేజ్‌లోకెళ్ళి ఇక్కడొచ్చేసి ఇందాక ఇక్కడేమో ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే ఆప్షన్ రాలేదు. ఎందుకంటే ఫస్ట్ టైమ్. సెకండ్ టైమ్ ఎడిట్ చేసాం కాబట్టి ఇక్కడ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడి నుంచే ఎలిమెంటర్‌లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్ కావాలి. ఇక్కడ వచ్చి ఇందాక మనకేమో ఈ ఫామ్స్ ఇవే కనిపించినాయి. ఇప్పుడు వచ్చేసి డబ్ల్యూఎఫ్ఏ ఫామ్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ వచ్చింది. ఇక్కడ యాడ్ చేసాము. ఇక్కడ యాడ్ చేసినాక సెలెక్ట్ ఎ ఫామ్ అన్నాడు. ఇక్కడ మనం ఎన్ని ఫామ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ప్రతి ఫామ్కి మనం నేమ్ ఇస్తాం కాబట్టి ఆ నేమ్ ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏ ఫామ్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలని ఇక్కడ వచ్చేసి మనకు ఫామ్ వచ్చింది. ఈ ఫామ్కి కూడా సేమ్ యానిమేషన్స్ ఇవ్వచ్చు, కలర్స్ ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. దీనికి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు, వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ వచ్చేసి మనం కాంటాక్ట్ డీటెయిల్స్ యాడ్ చేసాం. ఇక్కడ ఫామ్ యాడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యాప్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి మనము ఒక సింగిల్ మ్యాప్ పెద్దది యాడ్ చేద్దాం అనుకున్నాం. ఇది మొత్తం తీసుకున్నాం కదా. ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు మ్యాప్ టైప్ చేయండి. గూగుల్ మ్యాప్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే గూగుల్ మ్యాప్స్ అనే ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనకి మన అడ్రస్ ఎక్కడిది కావాలంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాజ్ ఇట్ ఈస్గా అడ్రస్ ప్రకారం అదే లొకేషన్ అలైన్ అయిపోతుంది. ఇంకా ఇట్లా హైదరాబాద్ అని వచ్చింది. చూసాను ఇందాక వేరే లండన్ ఉన్నప్పుడు లండన్ చూపించింది. ఇక్కడ హైదరాబాద్ అనేది వచ్చేసింది. మనం ఇంకా డీప్గా కంప్లీట్ అడ్రస్ ఇస్తే యాక్యురేట్గా అక్కడ మ్యాప్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇట్లా మనము మేజర్గా యాడ్ చేసుకుంటాం అన్నమాట. దీనికి కూడా మీరు కావాలంటే యానిమేషన్స్ ఇవన్నీ కూడా అప్లై చేసుకోండి వీటన్నిటిని. ఇది పేజెస్ క్రియేట్ చేయడము, ఫామ్స్ క్రియేట్ చేయడం, కాంటాక్ట్ అస్, అబౌట్ అస్, ఇంకా సర్వీస్ పేజెస్, ఇట్లా ప్రతిదీ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకొక ఆప్షన్ ఒకటి చూపిస్తాను. సర్వీస్ పేజెస్ ఉన్నాయనుకోండి. ఈ సర్వీసెస్లో మనకి ఇట్లా మనకి పైన ఐకాన్స్ కింద కంటెంట్ రావాలనుకోండి. ఇది తీసుకుంటాము. ఇక్కడ ఒక ఐకాన్ యాడ్ చేసుకుంటాం. ఐకాన్స్ ఇక్కడ ఇట్లా డ్రాగ్ చేసుకుని ఇక్కడ ఐకాన్ లైబ్రరీ ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సిన ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. లైక్ ఇక్కడ పీపుల్స్ కావాలనుకోండి. ఇట్లా ఒక పీపుల్ తీసుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకొని కింద కంటెంట్ రాస్తాం. ఇట్లా మనం ఐకాన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికి మనకి ఇట్లా డిజైన్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సర్కిలా లేకపోతే ఈ రౌండెడా స్క్వైరా మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫార్మాటెడ్ ఇట్లా బ్యాక్గ్రౌండ్ కనిపించేటట్లు ఇక్కడైతే ఇక్కడ డిఫాల్ట్ ఇట్లా కావాలంటే అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఐకాన్ని క్లిక్ చేసినప్పుడు వేరే చోటికి నావిగేట్ అవ్వాలంటే ఇక్కడ యూఆర్ఎల్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లింక్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓపెన్ న్యూ విండో అని సెలెక్ట్ చేసుకొని మన వెబ్సైట్ ఇచ్చేసి ఇక్కడ
మనం సెలెక్ట్ ఓపెన్ ఏ న్యూ విండో అనిస్తే న్యూ విండోలో ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ పబ్లిష్ చేస్తాం కదా, ఈ పబ్లిష్ చేసినప్పుడు సర్వీసెస్ పేజ్కి వెళ్ళి ఓకే, ఇక్కడ మనం కలర్ చేంజ్ చేయలేదు కదా దీంట్లో. ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ క్లిక్ చేయగానే న్యూ విండోలో మన వెబ్సైట్, ఇందాకేమో సేమ్ వెబ్సైట్లోనే ఓపెన్ అయింది, ఇప్పుడేమో న్యూ విండోలోకి ఓపెన్ అయింది అన్నమాట. ఇట్లా మనం ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకి బ్లాగ్స్, ఈ బ్లాగ్ సెక్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఇదే మనం చేసే వర్క్. ఈ బ్లాగ్స్ అనేవి మనం కంటెంట్ రాసుకున్నాక ఇవి ఎలా యాడ్ చేయాలో అప్పుడు చూపిస్తాను. ఎందుకంటే కంటెంట్, ఇమేజెస్ అన్నీ ఉంటే కానీ ఇది మనం చేయలేము. అప్పటి వరకు మీరు మీకు ఇచ్చిన వెబ్సైట్స్ మీ దగ్గర పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఈ బ్లాగ్ సెక్షన్ అనేది మనం కంటెంట్, ఇమేజెస్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. లైక్ ఇప్పుడు వచ్చేసి మనము దీనికి వచ్చి కలర్ చేంజ్ చేద్దాం. ఇక్కడ థీమ్కి కస్టమైజేషన్లోకి వెళ్ళాలి. మెనూకి డిజైన్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఇక్కడ డిజైన్లోకి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలి. ఇక్కడ మనకి వైట్ వస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్ కలరు జస్ట్ ఎల్లో అని ఏదైనా పెడదాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో. సబ్ మెనూ యాడ్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. బోర్డర్ రేడియస్ అండ్ టెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ మౌస్ ఓవర్ వచ్చేసి పింక్. బ్లాక్ వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఏదైతే మనం పెట్టామో ఆ కలర్ పింక్ వస్తుంది. ఇది బాగా కనిపించట్లేదు మనకి ఇక్కడ. లైక్ గ్రీన్. ఇట్లా కాకుండా మనము కలర్ ప్యాలెట్ యూజ్ చేసుకొని గూగుల్లోకి వెళ్ళి ఆ కలర్స్ తీసుకోవచ్చు అనమాట. ఇంకా కలర్ ప్యాలెట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ కలర్ కోడ్స్ ఉంటాయి. ఈ కలర్ కోడ్స్ తీసుకొని మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ ప్యాలెట్ అన్ని డిజైన్ చేసుకొని పెట్టుకొని అక్కడి నుంచి ఆ కోడ్స్ కాపీ చేసుకొని మన వెబ్సైట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కలర్ ఉంది, ఈ కలర్ కోడ్ కాపీ చేసుకొని మనం మన వెబ్సైట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ కలర్ అయితే కలర్ చేంజ్ అయింది. మనకి ఏ కలర్ కావాలో ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. లైక్ ఇది కాపీ చేసుకున్నాం అనుకోండి నీట్గా కనిపించడానికి, ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇట్లాంటివి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది బ్లాక్ ఉంది, ఇది వేరే కలర్ ఉంది, ఇక్కడ వచ్చేసి కలర్స్ ఇట్లా చేంజ్ అయినాయి అనమాట. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ప్లెయిన్ ఉంది. ఇక్కడ ఏంటంటే మనము లైట్ బ్లూ, బ్లాక్ కలర్ ఉంది కదా, రెడ్ కానీ లైట్ ఈ కలర్. నెక్స్ట్ ఇక్కడికి రాగానే చేంజ్ అయిపోయింది. ఇట్లా బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకి కలర్స్ మార్చుకోవడం, కలర్ ఇట్లా ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే ఇవన్నీ మనకి అర్థమవుతాయి. ఇవంతా చాలా టైం పడుతుంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీరు ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ ఇక్కడ ఏదన్నా జూమ్ ఇన్, జూమ్ అవుట్, అండర్లైన్ ఇట్లాంటివి మీరు కావాల్సినవన్నీ ట్రై చేయండి. బోర్డర్ విడ్త్ ఇక్కడ 2 ఉంది కదా, 5 పెట్టండి, ఎంత వస్తుందో చెక్ చేయండి దీన్ని.
ఇక్కడ మనం మౌస్ వెళ్ళినప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. లేకపోతే లేదు. మన మౌస్ ఎక్కడుందో అక్కడ కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఇట్లా మార్చుకోవచ్చు అనమాట. ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం బ్యాక్‌గ్రౌండ్ ఎలా వస్తది. ఈ ఒపాసిటీ కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఎంతవరకు కావాలో అంతవరకు మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఒకసారి ట్రై చేయండి. ఇంతవరకు మీకు మ్యాక్సిమం వెబ్‌సైట్ డిజైనింగ్ ఆప్షన్స్ అయిపోయినాయి. మేజర్‌గా అన్నీ చేసేయి. ప్లగిన్స్ ఇంక మనకి ఏ ప్లగిన్ కావాలనుకున్నా సేమ్ ప్యాటర్న్‌లో ప్లగిన్స్ యాడ్ చేసుకోవటం, వాటిని వర్క్ చేసుకోవటం. ఇప్పుడు ఇంకొకటి ఏదన్నా ఆప్షన్ కావాల్సొచ్చింది. లైక్ మనం పేమెంట్స్ యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు రేజర్ పే కావాలంటే రేజర్ పే ప్లగిన్ యాడ్ చేసుకోవాలి. లేదు అంటే ఇంక ఇప్పుడు మనము ఏదన్నా కొత్త ఆప్షన్స్ ఇస్తున్నాము. దానికి సంబంధించిన ప్లగిన్స్ యాడ్ చేసుకొని వర్క్ చేసుకోవడమే. ఇంకా ఇవి బేసిక్. లైక్ ఏ వెబ్సైట్ చేసినా ఎంత వర్క్ చేసినా కూడా ఇదే ప్రాసెస్ వెబ్సైట్లో డిజైన్ చేయడం కానీ. కాకపోతే ఈ డిఫరెంట్ థీమ్స్కి డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. మీరు ఇది ఒకటి చేసిన తర్వాత మళ్ళీ మీకు నచ్చిన ఇంకొక థీమ్ యాడ్ చేసుకుని దాంట్లో ట్రై చేయండి. అట్లా 3-4 థీమ్స్ ట్రై చేస్తే అప్పుడు క్లారిటీ వస్తుంది. బ్లాగ్స్ మాత్రం కంటెంట్ అవన్నీ అయిపోయిన తర్వాత కంప్లీట్గా చెప్పేస్తే ఇంతవరకు మీరు ఇది ప్రాక్టీస్ చేసుకోండి. అన్ని పేజెస్ సర్వీసెస్ ఉన్నాయి అనుకోండి, ఎన్ని రకాల సర్వీసెస్ ఇస్తున్నారో అవన్నీ కూడా యాడ్ చేయడం. ఈ బ్లాగ్ సెక్షన్ ఒక్కటి మనకి పెండింగ్ ఉంది. కాంటాక్ట్ అస్ పేజ్ యాడ్ చేయడం. హోమ్ పేజీ కూడా మీరు ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకోండి. లైక్ ఏదైనా సింపుల్ వెబ్సైట్ ఒకటి ఆన్లైన్లో సెర్చ్ చేసి తీసుకోండి. ఇవన్నీ ఆన్లైన్ ఇవి ఉన్నాయి. యూడెమీ ఇవే వస్తున్నాయి. ఇట్లా ఉంది కదా. ఇక్కడ ఫామ్ యాడ్ చేయడం, ఇది కొంచెం యాడ్ చేయాలంటే మనకు కొంచెం వర్క్ ఎక్కువ చేయాలి. అంత ఈజీగా అంత అవ్వదు. జస్ట్ మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తేనే ఇవన్నీ చేయగలం అనమాట. ఇవి కూడా 2 పార్ట్స్గా తీసుకొని ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇక్కడ ఫామ్ పెట్టేసి ఇక్కడ కంటెంట్ పెట్టాలి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొకటి యాడ్ చేయాలి దీంట్లో. యానిమేషన్ అంటే కరాసీలు అనమాట. ఇక్కడ వచ్చేసి ఏదో యాడ్ చేయాలంటే ఇక్కడ ఏముంటుంది, అన్నీ ఇక్కడే ఉంటాయి. జస్ట్ మనకి ఏది కావాలన్నా ఏది యాడ్ చేయాలన్నా కూడా పేజెస్లోకి వెళ్ళి ఏ పేజీలో యాడ్ చేయాలనుకున్నారు. మనం ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ హోమ్ పేజ్ ఉంది కదా, ఇది ఫ్రంట్ పేజ్ అని ఇచ్చారు కదా. మీరు ఈ హోమ్ పేజ్ వద్దు, దీన్ని మార్చేద్దాము, వేరేది యాడ్ చేద్దామంటే ఇంకొక హోమ్ పేజ్ని క్రియేట్ చేసి దాని ఫ్రంట్ పేజీ లాగా మీరు సెలెక్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది అనమాట. దీంట్లో మనం కరాసీలు యాడ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఇది నార్మల్గా వర్డ్ ప్రెస్లో ఉంది. ఇప్పుడు ఎడిట్ విత్ ఎలిమెంటర్లోకి వెళ్ళాం. ఇక్కడ మనం కరాసీలు యాడ్ చేయాలనుకున్నాం. ఇక్కడ ఇంకొక సెక్షన్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి క్లయింట్స్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు. అందరినీ మనము యాడ్ చేయాలనుకున్నాం. యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఒక సెక్షన్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి అది ఫ్రీ లేదా స్లైడ్ స్లైడ్స్ ఇది కూడా అప్గ్రేడేనా. ఇమేజ్ కరాసీలో ఇది ఓకే, ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనం ఇమేజ్ కరాసీల్లో మనం ఒక 4-5 ఇమేజెస్ యాడ్ చేద్దాం. అంటే బయట నుంచి మనం ఒక 4-5 సేమ్ సైజ్ ఉన్న ఇమేజెస్ తీసుకోవాలి. లైక్ ఓపెన్ చేసి
ఇక్కడ క్రియేట్ ఏ న్యూ గ్యాలరీ, ఇన్సర్ట్ ఏ గ్యాలరీ. ఇప్పుడు మనకి వచ్చినాయి అనమాట. జస్ట్ ఇవి మూవ్ అవుతాయి. ఇమేజ్ కరాసిల్. నెక్స్ట్ ఎంత సైజ్ కావాలో అంత మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ సైజ్ ఉన్నాయి అనుకుంటే అయ్యే మూవ్ అవుతాయి. స్లైడ్ షో డిఫాల్టా, ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకుంటే ఒక్కొక్కటే వస్తుంది. డిఫాల్ట్ పెడితే మనకు అన్నీ కనిపిస్తుంది అనమాట. స్లైడ్స్, స్క్రోలర్, ఇవన్నీ ఉన్నాయి. ఇమేజ్ స్ట్రెచ్, నావిగేషన్స్, డాట్స్, యారోస్. ఇక్కడ వచ్చి యారోస్ అంటే ఇక్కడ యారోస్ వచ్చినాయి అనమాట. ఇక్కడ డాట్స్ అంటే డాట్స్ వస్తున్నాయి కింద. అట్లా మనం ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. లింక్స్ ఏమన్నా కావాలంటే ఇవ్వచ్చు, క్యాప్షన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ ఏం నన్ను అంటే ఏం లేకపోయినా కూడా అవి మూవ్ అవుతూ ఉంటాయి. ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా కరాసిల్ ఇవన్నీ కూడా మనకి ఆప్షన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి మన వెబ్సైట్లో ఏది చేయాలన్నా. అలాగే మన క్లయింట్స్ ఇక్కడ వచ్చేసి మన క్లయింట్స్ ఉన్నారనుకోండి, మన క్లయింట్స్ లోగోస్ అన్నీ ఇలా పెట్టుకోవచ్చు ఫ్రంట్ పేజీలో. ఇట్లా మనకి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ ఇందులోనే వెతుక్కోవచ్చు. బట్ కొన్ని ఏమో పెయిడ్ ఉంటాయి. ఆ పెయిడ్ కాకుండా ఫ్రీగా ప్లగ్ఇన్స్ ఏమైనా ఉన్నాయో కూడా సెర్చ్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మీరైతే ట్రై చేయండి దీన్ని. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఓకే రజని, షేర్ చేయండి ఇది. షేర్ చేసేదా? చేసి ఇది మీకైతే వెబ్సైట్ డిజైనింగ్ ఇంతవరకు కంప్లీట్ అయిందండి. మీరు ట్రై చేయండి ఇవన్నీ ఆప్షన్స్. ఇంకా అందులో ఇంకా కొత్తగా ఆప్షన్స్ ఏమన్నా కనిపించినాయి అంటే అవి కూడా ఇన్సర్ట్ చేసుకుని అవి కూడా ట్రై చేయండి. మేజర్గా ఒక సర్వీస్ వెబ్సైట్కి వచ్చేసి ఫామ్స్ ఇంపార్టెంట్. అలాగే సర్వీస్ పేజ్ డిజైన్ ఇంపార్టెంట్. దాంట్లో ఇమేజెస్ క్లయింట్ ఎలా రిక్వైర్మెంట్ పెడితే అలా వస్తాయి. అలాగే సేమ్ ఈ ఫస్ట్ ఆస్త్రాలో ట్రై చేయండి, ఎందుకంటే ఆప్షన్స్ అన్నీ మీకు అలవాటు అవుతాయి. తర్వాత కొత్త కొత్త ప్లగ్ఇన్స్ ఒక 2-3 థీమ్స్లో ట్రై చేయండి. కొత్త ప్లగ్ఇన్స్ ఇంకేమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసి, ఇంకేమైనా మీకు కొత్తగా చేయాలనిపిస్తే దానికి సంబంధించిన ప్లగ్ఇన్స్ ఏమన్నా ఉంటే అవి కూడా యాడ్ చేసి ట్రై చేయండి. ఓకే అండి, ఇప్పటికి అయితే వెబ్సైట్ డిజైనింగ్ క్లాస్ కంప్లీట్ అయింది. ఓకే మేడం. రేపు చేసి ఒకసారి మీరు నాకు చూపించండి వెబ్సైట్ ఎలా చేశారో, ఎంతవరకు చేశారో స్క్రీన్ షేర్ చేసి. ఓకే, రేపు చేస్తాను మేడం. చేసి నాకు షేర్ చేసి చూపండి. ఏమన్నా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇంకేమన్నా అర్థం కాకపోతే. ఆ యానిమేషన్స్ అవన్నీ కొంచెం ప్రాక్టీస్ చేయండి, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి ఫస్ట్లో. అదే అయితే H1 H2 అవి హెడ్డింగ్స్ ట్రై చేశాను. H1 H2 వచ్చినాయి. ఓకే, H3 to H6 వరకు కొంచెం అది ఎక్కడ వస్తుందో కొంచెం. అదే బ్లాగ్లో మనకు కనిపిస్తాయండి. ఇప్పుడు అవి కనిపించవు. బ్లాగ్ వచ్చినప్పుడు అప్పుడు చూపిస్తాను అవన్నీ. హెడ్డింగ్స్ అన్నీ మన బ్లాగ్లోనే యూజ్ చేసేది, వెబ్సైట్లో కాదు. వెబ్సైట్లో ఓన్లీ మేజర్గా H1 ఉంటుంది ఎక్కువ, ఎందుకంటే కంటెంట్ ఆ ఫార్మాట్లో రాయం కాబట్టి. H1 H2 అనేది మనం సపరేట్గా సెలెక్ట్ చేసుకోవాలి. మనం రియల్గా మన కంటెంట్ రాసేటప్పుడు అప్పుడు చూపిస్తే అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది మొత్తం. ప్రస్తుతానికి ఊరికి డిజైన్ మాత్రం ప్రాక్టీస్ చేయండి అంతవరకు. ఓకే ఓకే మేడం. ఇంకా ఇప్పుడు ఈ రోజుతోటి వెబ్సైట్ డిజైనింగ్ ఇక్కడికి ఆపేద్దాము. నెక్స్ట్ రేపు వచ్చేసి మనకి SEO స్టార్ట్ చేద్దాము, కంటెంట్ రైటింగ్, ఇమేజ్ డిజైనింగ్. అవి రెండు అయిపోయినాక వెబ్సైట్ మళ్ళీ వెళ్ళిన తర్వాత వెబ్సైట్ కంప్లీట్ చేసేసుకుని అప్పుడు SEO స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. నేను ఎగ్జిట్ అవ్వచ్చా? పర్లేదు, అవ్వండి. ఇది వీళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్ లేండి, డౌట్ వాళ్ళకి క్లారిఫై చేస్తాను. చెప్పు రజని. అది న్యూ క్యాంపెయిన్ అని కొట్టాను.